XY సార్ మా దగ్గర XY కూడా బాగుంటుంది సార్ మాక్ ఇంటర్వ్యూస్ X will ask the question to Y. XY అంటే ఏంటంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు, వన్ స్టూడెంట్ ఈజ్ X, సెకండ్ స్టూడెంట్ ఈజ్ Y. 100 questions ఉంటే X will ask Y to the 10 questions. Again Y will ask the questions to X. సో లైక్ దట్ 10 రౌండ్స్ పెడితే 100 అయిపోతాయి. సో అది హెల్ప్ అవుద్దా? అది హెల్ప్ అవుతుంది సార్. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మ్యాథ్స్ వాళ్ళ కోడింగ్ టెస్ట్ ఉన్నా కూడా ఒక ఫేస్ టు ఫేస్ ఖచ్చితంగా ఉంటుంది. సో రిజైనింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి XY ఉంటుంది, అంటే ఫేస్ టు ఫేస్ రిజైనింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో అది XY మల్టిపుల్ టైం చేయడం వల్ల కూడా హెల్ప్ అవుతుంది సార్ చాలా బాగా. అండ్ కాన్సెప్ట్ వైజ్గా వెళ్తే ఇంకా చాలా బెటర్. మన వాళ్ళు డెఫినేషన్స్ అడిగినా కూడా విత్ ఎగ్జాంపుల్తో చెప్తే ఇంటర్వ్యూ పర్పస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థియరీ ఒకటి కాకుండా కొంచెం వీడు ఇంకా నాలెడ్జ్ ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. రైట్, అది కూడా మంచి యాక్టివిటీ. మెషిన్ టెస్ట్లు, మెషిన్ టెస్ట్ కానీ మాక్ ఇంటర్వ్యూస్ కానీ అన్ని కూడా రియల్, అంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ కి ఏమైతే హెల్ప్ అవుతాయో అదే ఇక్కడ నడుస్తుంది. ఓకే, మాక్ ఇంటర్వ్యూస్ అయినా కూడా శ్రీకాంత్ సార్ కానీ సంతోష్ సార్ కానీ చేసేటప్పుడు కూడా రియల్ టైం కి ఎలా అయితే అడుగుతారో అదే విధంగా చేస్తారు వాళ్ళు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు, ఫస్ట్ చేయాలి, చేస్తేనే బాగుంటుంది. సో ఫైనల్గా ఓవరాల్గా ఐటీ స్కూల్లో నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? హౌ డిడ్ యూ ఫీల్? గ్రేట్ సార్. So you also given good service to the institute and you utilized the institute environment very well. ఇక్కడ ఈ వాతావరణాన్ని ఎక్కడున్నా మనం ప్రొవైడ్ చేసే ప్రొసీజర్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. రిజల్ట్ వస్తుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్ నీది. ప్రకాష్ చూస్తున్నాం కదా చాలామందిని, నీ ముందున్న స్టూడెంట్స్ కానీ